అమెరికా అధ్యక్ష పీఠం మీదకు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆయన ప్రపంచంలోని చాలా దేశాలను వాణిజ్యపరంగా బెదిరించడం మొదలెట్టారు. మా మాట వినకపోతే, మా దారిలోకి రాకపోతే మీ మీద భారీ సుంకాలు విధిస్తాం, మీ సంగతి తేలుస్తాము అని. ఈ క్రమంలో భారతదేశం కూడా ఏమీ మినహాయింపు కాదు. మన దేశాన్ని కూడా ఆయన గట్టిగా బెదిరించడం అనేది చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భారతదేశం మీద కూడా భారీగా టారిఫ్లు విధించుకుంటూ ఈ జూలై 9వ తేదీ అవి అమలవుతాయి అని చెప్పి అయితే ఇంతకుముందు ప్రకటించారు. బట్ ఆ తర్వాత ప్రపంచంలో చాలా దేశాలతో పాటు భారత్కు లేఖ రాశారు. ఆగస్టు 1 వరకు టైం ఉంది. అమెరికాతో కనుక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే మీ మీద టారిఫ్లు బాధ లేకుండా చేస్తాను అని. సో ఇందులో భాగంగా అమెరికా భారత్ మధ్య అదిగో ఈరోజు రేపో వాణిజ్య ఒప్పందం కుదరబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ దిశగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ చర్చల్లో ఒక రెడ్ లైన్ పడుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే నాన్ వెజ్ మిల్క్. అమెరికా భారత్ ఆ వాణిజ్య చర్చల్లో ఒక రెడ్ లైన్ పడిన అంశం ఏంటి? నాన్ వెజ్ మిల్క్. వాస్తవానికి అమెరికాకు ఎప్పటి నుంచో కన్నుంది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి భారతదేశంలో అమెరికా డైరీ ప్రోడక్ట్లు, వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లో అమ్ముకోవాలి అని. మరీ ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు. అయితే భారతదేశం వీటికి ఫస్ట్ నుంచి నో చెబుతూ వస్తూ ఉంది. ఎందుకని? భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తుల్లో మొదటి స్థానం. పాల ఉత్పత్తి తయారు చేయడమైనా, వినియోగించడంలోనైనా. అండ్ కొన్ని వేల టన్నులు భారతదేశం వేరే దేశాలకు పాల ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. నీకు అమెరికాకి ఎగుమతి చేస్తుంది, యుఏఈకి, సౌదీకి, సింగపూర్కి, భూటాన్కి మన పాల ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. సో యాక్చువల్గా ఇప్పుడు ఆ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ దేశాల నుంచి పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటే వాస్తవానికి ఆ రేట్లు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ దిగుమతి చేసుకుంటే అవి మనకు తక్కువగా అందుబాటులో ఉంటాయి. అలా దిగుమతి చేసుకోకూడదు అని చెప్పి వాటి మీద భారీగా సుంకాలు భారత్ విధిస్తూ వస్తుంది. ఎందుకని? భారతదేశంలో ఈ డైరీ ఉత్పత్తుల మీద ఆధారపడి కొంచెం అటు ఇటు 8 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. 8 కోట్ల మంది జీవనోపాధి అది భారతదేశంలో. 140 కోట్ల మందికి పాల ఉత్పత్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ప్రతి ఇల్లు కనెక్ట్ అయి ఉంది కదా డైరీ ప్రోడక్ట్స్ తోటి భారతదేశంలో. సో 8 కోట్ల మంది జీవనోపాధి. చిన్న సన్నకారు రైతులకు అదే చాలా కీలకం. ఇప్పుడు అమెరికా డైరీ ఉత్పత్తులు కనుక భారతదేశంలోకి ఎంటర్ అయితే కుప్పగూలిపోతుంది మార్కెట్. ఎంతమంది అసలు మన ఆర్థిక వ్యవస్థను ఏమంటారు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, నిరుద్యోగం భారీగా పెరిగిపోవచ్చు, చాలా అడ్డంకులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చల్లో ప్రతిష్టమని నెలకొన్న నాన్ వెజ్ మిల్క్ ఏదైతే ఉందో ఆ నాన్ వెజ్ మిల్క్ను భారతదేశ మార్కెట్లో అమ్మాలి అని అమెరికా. అలో చెయ్యము అని భారత్. ఎందుకు అలో చేయరంటే నాన్ వెజ్ మిల్క్ అనేది సాంస్కృతిక పరంగా భారత్లో ఆందోళనకరమైన అంశం ఒకటే కాదు, సాంస్కృతిక పరంగా ఒకటే కాదు, మతపరమైన అంశం ఒకటే కాదు, ఆర్థికపరమైన అంశం కూడా. అమెరికా చాలా ప్రెషర్ చేస్తుంది. నాన్ వెజ్ మిల్క్, మిగిలిన డైరీ ప్రోడక్ట్లు, వ్యవసాయ ఆధారిత ప్రోడక్ట్లు భారత మార్కెట్లో అమ్మేకి మమ్మల్ని అలో చేయాలి, లేకపోతే మీ మీద ఫుల్ టారిఫ్లు వేస్తాం, అది ఇది అని. కానీ ఇక్కడ నాన్ వెజ్ మిల్క్ వద్దంటుంది భారత్. మరి మిగిలిన వాటికి వేటికి డోర్లు ఓపెన్ చేస్తారో తెలియడం లేదు. అసలు నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి? అమెరికాలో ఎక్కువ పాలు ఇవ్వాలి అని, ఆవులు ఎక్కువ బలిష్టంగా ఉండాలని జంతు ఆధారిత, మాంసం ఆధారిత వాటిని తినిపిస్తారు. మాంసం ఆధారిత తిండిని, మాంసం, రక్తం ఆధారిత. సో అమెరికాలో ఆవులకి మాంసం ఆధారిత అంటే ఆవులు, పందులు, గొర్రెలు, చేపలు, గాడిదలు, కుక్కలు, అన్ని రకాల మాంసాన్ని వాటికి వేస్తారు. బాగా బలంగా ఉంటే ఎక్కువ పాలు ఇస్తాయి. ఆ పాలను భారత మార్కెట్లో అమ్మాలి అని. ఒకటి సాంస్కృతిక మతపరమైనటువంటి ఇబ్బందే కాకుండా
ఆర్థికపరమైన ఇబ్బంది కూడా. అమెరికా పాలుగా డైరీ ఉత్పత్తులు భారతదేశ మార్కెట్లోకి వస్తే ఇక్కడ డైరీ ఉత్పత్తుల రేటు తగ్గాల్సిన అవసరం ఒకటే అని కాకుండా మార్కెట్ తగ్గిపోతుంది కదా భారతదేశం. మనం తయారు చేసే డైరీ ప్రోడక్ట్ల యొక్క మార్కెట్ తగ్గిపోతుంది కదా అమెరికా వచ్చి దాడి చేస్తే మన మార్కెట్లు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు భారతదేశం అనేది డైరీ ప్రోడక్ట్స్లో మంచి ఎగుమతిదారుగా ఉంది భారతదేశం. అమెరికా డైరీ ప్రోడక్ట్లు మన దేశం లేకపోతే మనం దిగుమతిదారు అయిపోతాం. ఇటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. భారత నాయకత్వం అయితే దానికి నో చెబుతూ ఉంది, అమెరికా అయితే చాలా ప్రెజర్ చేస్తూ ఉంది. మరి నిజంగానే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ప్రభుత్వానికి ఇది చాలా కఠిన పరీక్ష. నో చెబుతారా? ఎవడన్నా సడలింపులు ఇస్తారా? అమెరికా ప్రెజర్ని ఏ విధంగా అడ్డుకుంటారు? $1 మిలియన్ ప్రశ్న. ఏ సెకండ్ అయినా కనుక ఆ ప్రశ్నకు సమాధానం దొరకచ్చు. అది లేకపోతే వాణిజ్య చర్చలు ముందుకెళ్ళమంటుంది అమెరికా. అది ఉంటే ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అంటుంది భారత్. 140 కోట్ల మందిని టార్గెట్ అంటే ఈ మార్కెట్ని హిట్ చేయాలి అని. సో భారత్తో వాణిజ్య లోటు ఉంది అమెరికాకి. దాన్ని పూడ్చుకోవాలంటే ఇదే ప్రధానమైనది అని. డైరీ ప్రోడక్ట్ వ్యవసాయ ఆధారిత దీన్ని కనుక ఇక్కడ అమెరికా హిట్ చేస్తే మన దేశంలో చాలామంది జీవితాలు కుప్పకూలిపోవు. మీ ఊరు మా ఊరు తీసుకోండి. చిన్న సన్నకారు రైతులు ఎంతమంది డైరీ ప్రోడక్ట్స్ మీద డైరీ నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు. ఎంత పెద్ద మార్కెట్ అండి ఇది. దీన్ని హిట్ చేయాలనుకుంటే అమెరికా వద్దంటే మేము మీద టారిఫ్లు వేస్తామంటుంది. ఆగస్టు 1 వరకు టైం పెట్టారు. వీళ్ళ లొల్లేందో వీళ్ళ ప్రెజర్ ఏందో మనకు అర్థం కాదు. భారత్ చాలా పెద్ద మార్కెట్, 140 కోట్ల మంది పైగా జనం కదా. చైనాని మించిపోతూ ఉన్నాం కదా, అమ్ముకోవాలా అని. సో మరి నాన్ వెజ్ మిల్క్ లేకుండా మామూలు మిల్క్ అయినా ఓకే అంటుందట భారత్. నాన్ వెజ్ మిల్క్ లేకుండా మామూలు మిల్క్ అయితే అమ్ముకోండి అని చెబుతూ ఉన్నారట. లేదు ఖచ్చితంగా నాన్ వెజ్ మిల్కే అమ్మాలంటుందట అమెరికా. మరి ఇంట్రెస్టింగ్ టు నో భారత్ ఏ విధంగా దీన్ని ఓవర్కమ్ చేసుకుంటుంది. అమెరికా భారత్ మధ్య వాణిజ్య చర్చలు ఏ దిశగా ముందుకెళ్తాయి. ఏముంది, ఇంక వారం రోజుల్లో ప్రకటన ఎప్పుడైనా రావాల్సిందే కదా. ఆగస్ట్ 1 వరకు టైం పెట్టిండు కదా మహానుభావుడు, టారిఫ్లు వేసేస్తామని. ఆ టారిఫ్లు పడితే అది ఇంకోగా తలనొప్పి. ఇప్పుడేమో ఇవి అమ్ముకొని ఎక్కిస్తే భారత మార్కెట్ను ఓపెన్ చేస్తే ఇది ఇంకా చాలా చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితి రావచ్చు. ఏం జరుగుతుందో మరి చూడాలి.